వికారాబాద్ జిల్లాలో ఒక రైతు ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మట్టి మాఫియా ఆగడాలను ప్రశ్నించడమే అతను చేసిన నేరమైంది. స్థానిక ప్రజాప్రతినిధి అధికారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. టవర్ పై నుండి సెల్ఫీ వీడియో విడుదల చేసి తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు. బలవంత్ రెడ్డి అనే రైతు తన నిస్సహాయతను చాటుతూ తీసుకున్న నిర్ణయం ఇది. గ్రామంలోని చెరువు నుండి అక్రమంగా మట్టిని తవ్వి ఇసుక బట్టీలను తరలిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. చెరువు శిఖం భూమిలో ఉన్న తన పొలంలోకి బలవంతంగా ప్రవేశించి ఉపాధి హామీ పనులు మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాన్ని అడ్డుకుంటే తనపైనే దౌర్జన్యం చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయాడు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి తనకు న్యాయం చేయాలని టవర్ పై ఎక్కి వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల పాటు శ్రమించి రైతుకు నచ్చజెప్పి సురక్షితంగా కిందకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో బలవంత్ రెడ్డి తన ఆందోళన విరమించుకున్నాడు. తెలియజేయమనగా నేను ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే గత నెల రోజుల నుంచి ఉపాధి హామీలో రమేష్ సర్పంచ్ గారు కలిసి ఫస్ట్ మొట్టమొదటిగా కుడి చెరువులో నా చెర్లనే చేపల చెరువు గుంత తీయడం శిఖం కబ్జాలో ఉన్న ఒక బంధంలో మధ్య బంధంలో ఎటు కాకుండా ఖరాబ్ చేసి గుంత తీసినారు. ఇది ఎట్లా తీస్తారని చెప్పేసి గ్రూప్లో పెట్టినారని చెప్పేసి ఫోన్లో అడిగితే అన్ని ఈ చెరువులో మొత్తం 3 గుంతలు ఉన్నాయి, అన్ని 3 గుంతలు తీపిస్తాము, నీతో పాటు నా చేను దగ్గర కూడా తీస్తాము, నా చేనులో శిఖంలో కబ్జా ఉన్న భూమిలో తీస్తా, తర్వాత ఎస్సీ వాళ్ళ భూమిలో తీస్తా అని చెప్పి నా చేనులో మాత్రం పెద్ద లోతుగా తీసి వెంకటరాముల చేనులో మాత్రం కొంచెమే పంట పొలం ఖరాబ్ కాకుండా శిఖంలో ఉన్న భూమి పంట పొలం ఖరాబ్ కాకుండా కింద తీసి తర్వాత ఎస్సీ వాళ్ళ భూమిలో తీయకుండా ఒండు మట్టికి పెట్టి ఒండును ఇటుక పట్టీలకు అమ్ముకున్నారని చెప్పేసి నేను పోయిన సోమవారం నాడు సెక్రటరీ పైన రమేష్ పైన సర్పంచ్ పైన ఫిర్యాదు చేశానని చెప్పేసి కక్షతో నన్ను ఈ వారం రోజుల నుంచి చెరువు దగ్గర నా పట్ట పొలానికి ఆనుకొని రోడ్డు తుప్పల సత్య పొలానికి అక్కడ అవసరం అని చెప్పేసి సిక్కంలో నా ఉరం పైన రోడ్డు వేయించున్నారు. ఏదో కావాలని చెప్పేసి ఇబ్బంది గురి చేస్తున్నారు. దీన్ని ఎంపీడీఓకి చెప్తే కూడా పట్టించుకోకుండా సెక్రటరీ కూడా ఈరోజు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా నిన్నటి నుంచి ఇబ్బంది చేస్తున్నారు. నిన్న ఆపి వాళ్ళ వెంకటరామ చేను కాడ పోయి తీస్తామని చెప్పి కొంచెం సేపు తీసి మళ్ళీ ఈరోజు కావాలని చెప్పేసి నా చేనులోనే తీసి నా పైన ఈరోజు నేను అడగడానికి పోతే వెంకటరామ సర్పంచ్ ఉప్పల సత్యయ్య మా ఫోన్ రికార్డ్ చేసి ఉండే మా పిల్లని ఫోన్ తీసి పలగొట్టి వెంకటరాములు పలగొట్టి ఏం చేస్తామని మిడల్ పెట్టి దుబ్బి మమ్మల్ని కొట్టడానికి మిడల్ మీద చేసేసి దుబ్బి వాళ్ళ వెంబడి ఉన్న 10 మంది 15-20 మంది వరకు మా పైన కక్ష కట్టి ఏం చేస్తావు చూస్తాం ఇన్ని బాధ పెడతాం కొడుక నీ అప్పది కాదు నీది కాదు భూమి మా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటాం, మా ఇష్టం వచ్చిన